హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తొలకరి చినుకులు పడ్డది, భూమికి పురుటి స్టార్ట్ అయింది, అంటే దున్నకాలు స్టార్ట్ అయినాయి. అయితే ఈ భూమిలో దున్ని పంటలు పండించిన రైతు ఆంజనేయులు గారు మన దగ్గర ఉన్నారు. అదేవిధంగా వ్యవసాయం మీద ఆయనకి ఎంత అనుభవం ఉందో అది ఆయన మాటలు తెలుసుకుందాం. ఆంజనేయులు గారు నమస్కారం సార్. చెప్పు, ఎలా ఉంది ఏంటి? సార్ వాన పడది, పత్తి తున్నారు నీకనా? మొత్తం ఇది ఎన్ని ఎకరాలు? మొత్తం 10 ఉంటుంది సార్. 10 ఎకరాలు. 10 ఎకరాలు దున్ని మీరు 10 ఎకరాలు వస్తుంది. ఇక్కడ వాటర్ లేకుంటే ఎట్లా మళ్ళీ మీకు? అక్కడ మన గుట్టావతల నుంచి తీసుకొచ్చినాం సార్. గుట్టావతల ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్ ఆంజనేయులు గారు? 2 కిలోమీటర్ ఉంటుంది సార్. 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్కి వెళ్ళి ఏంది పైప్ లైన్ తెచ్చారా? పైప్ లైన్ తెచ్చిన. ఎంత పైప్ లైన్ ఖర్చు ఎంత వచ్చింది మీకు? పైప్ లైన్ ఖర్చు 5 ఏళ్ల కింద 3 లక్షలు వచ్చింది. 3 లక్షలు. ఆడికెళ్ళి పైపులు తీసుకుంటూ వచ్చారు. తీసుకుంటూ వస్తే మళ్ళా అప్పట్లోనే 3 లక్షలు వచ్చింది కదా. అంత దూరంకి వెళ్ళి దేవాలని ఎందుకు అనిపించింది? ఇక్కడ మీకు బోర్లు వాళ్ళేదా? బోర్లు వాళ్ళే వేసినాం. ఎన్ని వేసారు? వేసినాం ఒక 10-15 గంటలు వేసినాం సార్. 10-15 బోర్లు వేసారు. ఇక్కడ మీకు వాటర్ అనుకున్న వాటర్ రాలేదు. అక్కడ నీళ్లు బాగున్నాయి. అట్లా కాలువ కింద చెరువు సార్. అది చెరువు కింద ఉందా బోర్? అది చెరువు కింద ఉంది. ఎకర పొలం ఇంకా అందులో చేసిన పడాయి. మంచిగానే పడాయి. ఆడికెళ్ళి మీరు ఇక్కడికి లైన్ తెచ్చారు. లైన్ తెచ్చిన. చూశారు ఫ్రెండ్స్, ఇక్కడ వ్యవసాయం చేయాలనే పిచ్చితోటి అయినా వ్యవసాయం మీద ఉన్న ప్రేమ, కసి, పట్టుదల, కృషి అని అంటాం. దానితోటి ఆయన ఒక 2 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి పైప్ లైన్ తీసుకొచ్చి ఒక ఎన్ని సంవత్సరాల కింద? 5 సంవత్సరాల కింద 2 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి పైప్ లైన్ తీసుకొచ్చి ఈ పొలం చేసి. ఇక్కడ ఎంత ఉంటుంది ఆంజనేయులు మీకు పొలం? నాకు 2 ఎకరాలు ఉంటుంది సార్. ఇక్కడ 2 ఎకరాలు. ఇక్కడ 2 ఎకరాలు. అక్కడ ఎంత? ఎకరా. మొత్తం టోటల్ గా మీ ఓన్ పొలం ఎంత? మొత్తం 3 ఎకరాలు. మీరు కౌలుకు పట్టేది ఎంత? 10 ఎకరాలు. ఇది ఇప్పుడు కౌలు పొలమేనా? మొత్తం కౌలు పొలం సార్. కౌలు పొలం. ట్రాక్టర్ మీదేనా? ఓనేనా? ట్రాక్టర్ సెకండ్ హ్యాండ్ లో ఉన్నారు. ఇంతకు ముందు వేరే వారి ట్రాక్టర్ తోటి దున్నిచ్చేవారా? పెట్టినా కానీ ఈ కౌలు కడితే ఎంతైనా జర ఒకటి చిన్నది ట్రాక్టర్ ఉంటేనే బాగుంటుంది సార్. ఓన్ ట్రాక్టర్ ఉండాలేనా? ఎట్టి పరిస్థితుల్లో ఓన్ ట్రాక్టర్ ఉంటేనే పొలాలు పట్టొస్తుంది. అది కౌలుకు తీసుకొని కిరాయి ట్రాక్టర్ల తోటి పైసలు ఎక్కువ ఖర్చు అవుతాయి. కిరాయి టైంకు రారు. ఒకటి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఖర్చు అంటే ఇసిపెడు సార్. దీనికైనా పెట్టేది, దానికైనా పెట్టేది ఖర్చు. కానీ మనకు దబ్బున దున్నుకుంటాం. ఓన్ ట్రాక్టర్ ఉంటే దబ్బున దున్నుకుంటాం. కిరాయి పనులు టైంకు రావు. 10 ఆరిపోతుంది. ఇంకా మన సొంతం ఉందనుకో, ఇప్పుడు ఇన్ని ఎకరాలు కౌలు చేసినాం అంటే ఇంకా ఈ సార్లు కాకపోతే మళ్ళా 2వ సార్లు దున్నుకోవచ్చు. అట్లా మొత్తం పని అయితే ఓన్ బండి ఉంటేనే మీరు అనుకున్న టైంలో దున్నుకోగలుగుతారు. ఎంత ఈ ట్రాక్టర్ ఎంత కూడా ఆంజనేయులు? 1,50,000 సార్. 1,50,000 రూపాయలు. 1,50,000 రూపాయలు పెట్టి సెకండ్ హ్యాండ్ వేసుకున్నారా? మోడల్ ఏది ఇది? ఈ మోడల్ 2008 మోడల్. 2008 మోడల్. 1,00,000 రూపాయలు పెట్టి తెచ్చుకున్నారు. 1,30,000 రూపాయలు పెట్టి తెచ్చుకున్నారు. తెచ్చుకొని చిన్న చిన్న మైనర్ రిపేరింగ్ ఉన్నాయా? 50,000 అవసరం పెట్టి మైనర్ రిపేరింగ్ చేసారు. ఎట్లా మరి తెచ్చుకున్నాక మీ టైంకి దున్నగలుగుతారా? సార్. ఇంట్లో ఈ దుక్కిలో ఏమేయాలి మీరు? పత్తి వేయాలనుకుంటున్నాం సార్. పత్తి తప్ప మీరు ఇక్కడ ఏమేమి పంటలు వేస్తారు? ఎక్కువ శాతం బుడ్డలు వేస్తాం. పత్తి కట్టవికి బుడ్డలు వేస్తాం. ఇంకా తర్వాత ఇంకా పత్తి కాడికే అంతే సార్. ఇంకా పత్తి బుడ్డలు ఈ 2 తప్ప వేరే ఏమేరా? వేరే ఇంకేమన్నా వేసిరా ఇంతకు ముందు? పెసాలు వాళ్ళు గిక్కలు వేసినాం కానీ పందులు ఉంచలేవు సార్. మక్కలు పందులు ఉంచవు మక్కల్ని. ఈ పత్తి వరకు వేస్తే మంచిగా ఉంటుంది. ఇది ఎన్ని ఎకరాలు దున్నారు ఈరోజు మీరు మొత్తం? ఈరోజా సార్? ఈరోజు ఉంటుంది మొత్తం 8 ఎకరాలు ఉంటుంది సార్. 8 ఎకరాలు దున్నీరా? ఇది ఫస్ట్ సాలా సెకండ్ సాలా? ఇది సార్ 2వ సాలా? ఇది 1వ సాల్ సార్. ఇది ఇంకోసారి దున్నాలి. ఎంత వస్తుంది దున్ననీకి మొత్తం ఖర్చు? ఎంత సార్ దున్ననీకి మొత్తం 20-25,000 అవుతాయి. అంతే అవుతాయా? 8 ఎకరాలు అంటారు కదా. 8 మీద 2 10 ఎకరాలు కదా. 10 ఎకరాలకు అంతే వస్తుందా? ఎక్కువ రాదు. ఇప్పుడు మీరు దున్నాలంటే ఎన్ని గంటలు పడుతుంది? 12-15 గంటలు పడుతుంది. అది
అంటే అదే ఇరవాలుగా ఉట్టి సాలుకేనా? ఇరవాళ్ళకు దున్నిన తర్వాత మళ్ళీ ఇంకోసారి దీన్ని గుంటుక కొడతారా? మళ్ళీ గుంటుక కొట్టాలి. టోటల్గా ఎంత వస్తుంది మీరు దున్నడానికి? మొత్తం ఖర్చు 25-30 ఎట్లా వస్తుంది సార్? కాదు ఆంజనేయులు, ఇప్పుడు 2 సార్లు దున్నుతారు కదా, 2 సార్లకు ఎన్ని గంటలు అవుతుంది? 2 సార్లకు 5-10 మొత్తం 20 గంటలు అవుతుంది సార్. 20 గంటలు 2 సార్లు దున్నితే 20 గంటలు అవుతుంది. మళ్ళీ గుంటుక కొట్టడానికి గుంటుకు తక్కువ, ఒక 10 గంటలు దాన్ని అంతే. 10 గంటలు అంటే ఇది 2 సార్లు దున్నుతారు కాబట్టి అది ఒకటే సార్లు కొడతారు కాబట్టి 10 గంటలు. టోటల్ ఎంత? 30 గంటలు. రేట్ ఎంత పడుతుంది గంటకు? ఎంత ఇక్కడ? గంటకు 500 రూపాయలు గంటకు. 500 రూపాయలు అంటే 30 గంటలు 30,000 32 36,000 రూపాయలు అవుతాయా? అంతేనా? 36,000 రూపాయలు అవుతాయి మొత్తానికి దున్నడానికి. 36,000 రూపాయలు అవుతాయి కదా. 36,000 రూపాయలు మళ్ళీ మీకు విత్తనాల ఖర్చు ఎంత వస్తుంది? అవి ఒక 50,000 వస్తాయి. 50,000 వస్తుంది టోటల్ ఈ 10 ఎకరాలు కలిపి. ఏం సీడ్ వాడుతారు మీరు ఇక్కడ? మీరు ఇంతకు ముందు ఏ సీడ్ వాడారు? పత్తి వేయలేదు సార్, బుడ్డలు వేసినాం. ఇంతకు ముందు మీ ఫ్యూచర్లో ఎన్నడూ వేయలేదా పత్తి? వేసినాం. ఎంత వేసి ఏ సీడ్ వేసారు? అప్పుడు సీడ్ పేరు ఏంది సార్? అదే మన జంగి ధరణి ఇంకా చిరంజీవి సార్. చిరంజీవి అని పేరు ఉంటాయి. చిరంజీవి అనుకున్నాం సార్. సీడ్ పేరు చిరంజీవి. ఇంకొకటి తులసి సీడ్ బాగుంటది కదా. తులసి సీడ్ వస్తుంది కానీ జర కాయ సన్న ఉంటుంది సార్. అది చిరంజీవి అనేది వేరే సీడ్. కాయ బుగ్గలు వస్తాయి, ఇత్తులు తక్కువ ఉంటాయి. అలా ఇత్తులు తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇంకా జంగి దాంట్లో ఇత్తులు ఎక్కువ ఉంటాయి. ఇంకా జర కాకపోతే ఇంతకు ముందు నూజ్ బీడ్ అట్లాంటి సీడ్ ఉండే కదా. ఇంత ముందుకు మైకో అవన్నీ వచ్చినాయి. మైకో చెట్టు చూస్తే పంగ మొత్తం బండి గిరి వెళ్ళిపోతుంది కానీ కాయలు ఉండవు, ఏమి ఉండవు. మైకో వేస్ట్ అది. జంగి చెట్టు చిన్న ఉన్నా సరే కానీ కాకపోతే బాగుంటది. నూజ్ బీడు అవన్నీ ఇంకా మామూలుగానే ఉంటుంది సార్. మామూలుగానే ఉంటాయి. మీరు ఎక్కువ వేసేది అది? ఎక్కువ వేసేది జంగే మంచిగా వస్తుంది. మస్తు మస్తు వస్తుంది. జంగి మించింది లేదు. జంగి మించిన పంట లేదు. అది బాగా వస్తుంది. ఎన్ని ఎకరాలు తీసారు మీరు జంగి వేసి? నేను జంగి వేస్తేనేమో సపరేట్ వేసిన. జంగి ఏమో ఎకరాకు 10 క్వింటాలు వచ్చింది. ఎకరాకు 10 క్వింటాలు జంగి వచ్చింది. తర్వాత 10 క్వింటాలు ఎకరాకు. ఒక ఎకరా పేరు 10 క్వింటాలు వచ్చింది. ఇవన్నీ చిరంజీవి, ఇది మన ధరణి, ఇంకా ఇవన్నీ ఏమో మామూలుగా 7, 6 అట్లా వచ్చినాయి అంతే. మీరు ఎక్కువ పత్తి ఎన్ని క్వింటాలు తీసారు మంచిగా? ఇంక ఎకరాకు 10 ఎకరాలు వేసినామంటే అలా 8 క్వింటాలు 9 క్వింటాలు 10 క్వింటాలు వస్తే ఆడికే మా ఎకరాకు 10 క్వింటాలు మీకు టాప్ 50 క్వింటాలు అయితే అయ్యాయి సార్ 10 ఎకరాలకు. అంటే 5 క్వింటాలే వస్తుంది. 5 క్వింటాలు వస్తుంది. దాంట్లో కాకపోయేది. మీరు నీళ్ళు కట్టపోయేది దీనికి? అట్లాగా సార్, కొంత ఎర్రంట్లో జర వస్తుంది. అలా 10 వచ్చాయి, ఇల్లేనేమో 5 క్వింటాలు వచ్చాయి తువ్వల. అట్లా అట్లా కవర్ అవుతున్నాను. మళ్ళీ మీరు బుడ్డలు వేస్తారు కదా, బుడ్డలు వేసినప్పుడు ఏ సీడ్ వేస్తారు ఎక్కువ శాతం? ఎక్కువ సీడ్ K6 మంచి అనిపించేది పంట ఏదో వస్తుంది. మంచి అనిపించేది K6 ట్యాగ్ చేసినాం అనుకో, సగం బుడ్డలు పీకేస్తుంటే సగం లోపలనే పోతాయి సార్, భూమిలోనే పోతాయి. K6 మంచిగా వస్తుంది. K6 జర మంచిగా ఉంటుంది. పీకినప్పుడు జర రకంగా వస్తాయి అని ఇది మొత్తం లోపలికి పోతుంది. మొత్తం మీరు చేయబట్టి ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం అనుభవం ఉండబట్టి? మీరు సోలోగా, 10 సంవత్సరాలు. మీ నాన్నగారు కాక మీరు సోలోగా 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఉంది ఈ పొలం. మీరు కౌలు కొట్టి ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఉంది కంటిన్యూగా పడుతురా? ఎంత కౌలు రేట్ ఎంత? కౌలు రేట్ ఫస్ట్ లో 20 ఉన్నది. ఎంత ఎన్ని ఎకరాలకు? 20,000. ఇప్పుడు 35కి. లేదండి, ఎన్ని ఎకరాలకు 20 ఉన్నది? ఎన్ని ఎకరాలకు అంటే 6 ఎకరాలకు. 6 ఎకరాలకు 20,000 తీసుకునేదా ఫస్ట్? దాంతో ఇప్పుడు ఎంత అయింది? ఇప్పుడు 35 అయింది. 35. ఇప్పుడు 35 అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత తీసుకుంటారు? అంతే అంటే ఇంకా రాగా ఇప్పుడు ఇంకా 35కి వచ్చింది. 35కి వచ్చింది. ఫస్ట్ 20 ఎకరాల 20,000 తోటి ఉన్నది 35,000 కాడికి వచ్చింది.
మరి మొత్తం పైన మీకు ఇంట్లో మీకు ఏమైనా లాస్ అనిపించిందా, లాభం అనిపించిందా? ఇంకా లాస్ అయితే ఏం లేదు, జర లాభం ఉంది. వాటర్ ఉన్నందుకు లాభం వస్తుంది. అవును, మీరు 2 లేకపోతే వాటర్ లేకపోతే దీనికి మళ్ళీ చూడకూడదు సార్. మళ్ళీ పక్క అదే 2 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి మీరు వాటర్ తీసుకొచ్చారు కదా, వాటర్ తీసుకొచ్చి మీరు ఈ పొలాన్ని మొత్తం మీరు సాగు చేస్తున్నారు. ఇది ఎంత మొత్తం 8 ఎకరాలు కౌలు కట్టింది, 2 ఎకరాలు మీ సొంతం పొలం, టోటల్గా 10 ఎకరాలు మీరు సాగు చేస్తున్నారు కదా. 2 కిలోమీటర్లకి వెళ్ళి వాటర్ కనీసం ఈ పక్కల పొలం దొరుకుతానే తెచ్చుకున్నారా, మీ ఓన్ పొలానికి అవసరం ఉంటాయని తెచ్చుకున్నారా? ఒకటి సొంతం పొలానికి, ఇంకొకటి వాటర్ ఈ పొలం కాకుండా వేరే వాళ్ళ పొలం పట్టొచ్చు. మన భూమి లేదు, వేరే భూమి తక్కువ ఉంది, నీళ్లు బాగా మనకు, పొలం బాగా ఆయనకు. ఇట్లా శరిసాగం చేసుకుంటా పోతే 10 ఎకరాల దగ్గర వేసుకోవచ్చు. మీకున్న వాటర్ కు 10 ఎకరాల దగ్గర వేసుకోవచ్చు. మన భూమి లేకున్నా సరే, కవులు లేకున్నా సరే, అట్లా అని చెప్పి మీరు ఆడికి వెళ్ళి లైన్ అయితే చేసినాం. ఈ కవులు భూమి అనికి ఏం లేదు సార్. మనకు వాటర్ ఉంటే శరిసాగం లేక బుడ్డలు వేస్తే శరిసాగం వస్తాయి. ఆ భూమి పాలు వాళ్ళకు, చేతనం పాలు, నీళ్ళ పాలు మీకు 2 వాళ్ళు పెట్టుబడి శరిసాగం చేసుకోవాలి. నీళ్ళది మనది, భూమి అయినది. పెట్టుబడి శరిసాగం పెట్టుకోవాలి, శరిసాగం తీసుకోవాలి. అట్లా ఎప్పుడన్నా వేసిరా మీరు? అట్లా వేసినాం సార్, మస్తు చేసినాం. చేస్తే మీకు ఎట్లా అనిపించింది అప్పుడు? మంచిగానే మిగిలినాయి. ఎకరకాడ ఎంత మిగిలిన? శిష్యులు అని ఉన్నాడు, ఇద్దరం కలిసి చేసినాం, బాగానే వచ్చినాయి. ఎకరకాడ ఎంత మిగిలింది అప్పుడు? అప్పుడు ఎకరకాడ 2 ఎకరాలు వేసినాము. ఖర్చులు పోగా ఇద్దరికి 30,000 వచ్చినాయి. 30,000 రూపాయలు 2 ఎకరాల కాడ. ఇప్పుడు మీరు చేస్తారు కదా, మీరు వ్యవసాయం తప్ప మళ్ళీ వేరే ఏమైనా వర్క్ చేస్తారా? ఇంకా అప్పుడప్పుడు చిన్న మధ్యలో మేస్త్రి పనికి పోతా సార్. మేస్త్రి పని చేస్తారా? అప్పుడప్పుడు. మేస్త్రి పనికి పోతే ఎంత ఇస్తారు? మేస్త్రి పనికి పోతే 1000 రూపాయలు ఇస్తారు సార్. 1000 రూపాయలు. 1000 రూపాయలు. ఓకే. చూసారుగా ఫ్రెండ్స్, ఇది రైతు అనేవారు చేయాలనే మక్కువ, పిచ్చి, అభిమానం, ఇంకేవేవో అంటారు పెద్దలు, అంత కసితోటి వ్యవసాయం చేయాలని నేను ఒక సైడు మేస్త్రి పని, అది లేబర్ పని చేసుకుంటూ, అదేవిధంగా సొంతం పొలం తక్కువ ఉంది. సొంతం పొలం తక్కువ ఉన్నప్పుడు సరే 10 ఎకరాలు కౌలు కడదాన్ని, 10 ఎకరాలు కౌలు కట్టి దానికి తోడు ఎందుకనే వేరే ట్రాక్టర్లు టైంకు రావని ఆయన సెకండ్ హ్యాండ్లో ఒకటి ఓన్గా ట్రాక్టర్ తెచ్చుకోవడం జరిగింది. మహేంద్ర 575 తెచ్చుకొని ఈ పొలం దున్నుతుండు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ రైతులో మనం తెలుసుకున్న నిజాలు, ఈ రైతుకున్న కష్టాలు. ఈయన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుండు. పంట అనేది 1 సంవత్సరం మిగులుతుంది, 1 సంవత్సరం మిగలదు. మొత్తం పైన అయితే చేస్తుండాలనే ఆలోచన చేస్తున్నాడు, చేసుకుంటూ ముందుకెళ్తుండు. ఇప్పుడు వర్షాకాలం అంటే అదును స్టార్ట్ అయింది. అదును స్టార్ట్ అయ్యి వానలు పడ్డాయి, దున్నకాలు స్టార్ట్ చేసిండు. ఇందులో కొంచెం పత్తి పెడతాడంట ఈ సంవత్సరం. తర్వాత కొంచెం వేరుశనగ వేస్తాడంట. వేసి ఏదో ఆయనకు తోచిన పంట చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆంజనేయులు గారి తపన, కృషి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఖచ్చితంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి రైతుకు ఉండాల్సిన కష్టాలే పాపం మీ రైతుకి ఉన్నాయి. ఆయన కష్టం ఏందో ఆయన కష్టపడుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.